హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నా పేరు ఇందిరా. ఈరోజు మంచి రెసిపీతో వచ్చాను. టమాటా చట్నీ చాలా బాగుంటుంది. మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోనే, అంటే మనం మామూలుగా టమాటా కర్రీ చేసుకున్నట్టుగానే ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ వేలో చేసుకుంటాము. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 4 to 5 days వరకు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బగారా రైస్లో కానీ, ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లో కానీ, లేదా రోటీ చపాతీ లాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈజీగా ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దాము. మీరు కూడా ఇంకా టమాటా చట్నీ ఎలా చేస్తారో, అంటే ఇంకా ఏ వేలో చేస్తారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసిన పచ్చడి ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ పచ్చడి కోసం నేను 1/2 kg టమాటాలు తీసుకున్నాను. ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోండి. ముందుగా ఈ టమాటాలని మ్యారినేట్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. 1.5 teaspoon సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1.5 teaspoon కారం పొడి వేసుకుంటున్నాను. పచ్చడి కదా, కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కారం. 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అసలు ఏం లేదండి ఇందులో. మామూలుగా మనం కూర చేసుకుంటే ఏం వేసుకుంటామో అవే వేసుకోవాలి. కాకపోతే ప్రొసీజర్ వేరే అన్నమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. జస్ట్ 10 minutes. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 teaspoon శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత 1/2 teaspoon ఆవాలు వేసుకోవాలి. 1/2 teaspoon జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలని 1 నిమిషం వేగనివ్వాలి. దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటాల్ని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. అస్సలు తడి తగలనివ్వద్దు. మనకి నిల్వ ఉండాలి కదా, అందుకని అస్సలు తడి తగలనివ్వద్దు. నీళ్లు పోసుకోవద్దు. ఇందులో టమాటాల్లోంచి వచ్చిన వాటర్తోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మలు చింతపండు వేసుకుందాము. జస్ట్ 2 అంటే 2 రెమ్మలే, ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఆల్రెడీ టమాటాలు పులుపు కదా, మళ్ళీ చింతపండు ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. అందుకని కొంచెం జస్ట్ 2 రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. అస్సలు నీళ్ళు పోయొద్దు ఇందులో. ఇవి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయి ఈ టమాటాలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ చూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇంకా బాగా దగ్గరకు వచ్చే వరకు, అవన్నీ ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, పైనంతా ఆయిల్ తేలుతుంది కదా, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా, మామూలుగా రెగ్యులర్గా టమాటా కూర లాంటిది కాకుండా
ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలా చేసి పెట్టుకుంటే 4 నుంచి 5 రోజులు మనం తినొచ్చు. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, ఇంకా ఫ్లేవర్డ్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. రోటీస్, పరాటాస్ అలాంటి వాటిలో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మామూలుగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, మామూలుగా ఎప్పుడు వాడే ఇంగ్రీడియంట్సే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చింది కదా? నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.